సిద్దిపేట జిల్లాలోని రైతుల పాదయాత్రలో రేవంత్ సర్కార్ పై హరీష్ విమర్శలు చేశారు. కేసీఆర్ కు పేరొస్తుందనే ఉద్దేశంతోనే కాళేశ్వరం మోటార్లను రేవంత్ రెడ్డి ఆన్ చేయడం లేదన్నారు. అందుకే భద్రాచలం మునిగిపోతోందని చెబుతున్నారు. 2021లో 29 లక్షల క్యూసెక్కుల వరద భద్రాచలాన్ని ఏం చేయలేదని, ఇప్పుడు 1,00,000 క్యూసెక్కులు వస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే నీళ్లివ్వడం లేదని రైతులకు అర్థమైంది అన్నారు. ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇలా కాళేశ్వరం కట్టుకోతలేదు. ఏమన్నా అంటే ఏమంటాడు, కేసీఆర్ ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నువ్వు కేసీఆర్ ను తిడితే నీ మనసు ఆనందపడతదేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి. రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి నీళ్లు ఒడిసిపెట్టవయ్యా అంటే కిందికి ఇడిచిపెడతా ఉన్నాడు. ఈయన కిందికి ఇడిచిపెట్టే ఆంధ్ర ఆయన చంద్రబాబు నాయుడు పట్టిసీమ మోటార్లు వస్తే ఆయన ఒడిసి పట్టుకుంటుండు. మనోడు ఇడిచిపెడుతుండు, చంద్రబాబు ఏమో ఒడిసి పడుతున్నాడు. మరి ఇలా మన ముఖ్యమంత్రి మన నీళ్లు ఎత్తుతాడా, కిందికి ఇడిచిపెట్టాడా? ఇడిచిపెట్టేటోడు మనోడు అవుతాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డి 70 టీఎంసీల నీళ్లు మోటార్లు ఒత్తగా కిందికి ఇడిచిపెట్టిండు. గా 70 టీఎంసీలు ఎత్తుతే ఈ పాటికి రంగనాయక సాగర్ నిండుగా ఉంటుండే. ఎట్లున్నది రంగనాయక సాగర్? అటు చూస్తే చిన్నపోయింది. మొత్తం గుండ్లు రాళ్ళు మా చంద్రలాపూర్ తాళ్ళన్నీ మళ్ళీ తేలినాయి. ఒకప్పుడు నిండుగా ఉండే రంగనాయక సాగరు ఇవాళ చిన్నపోయింది. రేవంత్